చెప్పండి, మీరు ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో గొప్ప పేరున్నటువంటి మల్లు స్వరాజ్యం గారి కుమార్తె మీరు. రజాకార్ల మూమెంట్లో వారు పోషించినటువంటి పాత్ర, సబ్సిక్వెంట్గా వామపక్ష ఉద్యమంలో వారు పోషించినటువంటి పాత్ర, ఇవన్నీ చూసినప్పుడు మీరు వారి కుమార్తెగా మీరు వామపక్ష ఉద్యమంలో లేకుండా ఇటీవల మీరు అంతకుముందు ప్రజారాజ్యంలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అంటే ఇంత వైరుధ్యం లెఫ్ట్ నుంచి ఇటు రైట్, ఏ విధంగా మీరు అంటే స్వరాజ్యం గారి కుమార్తెగా మీరు అసలు బీజేపీలోకి ఎలా వచ్చారు ఏంటి? నిజంగా స్వరాజ్యం గారి కుమార్తెగా చాలా రాజకీయంగా ఉన్నా లేకపోయినా చాలా గర్వపడే విషయం. ఎందుకంటే ఆమెకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉద్యమాల్లోకి వచ్చి ఈ రోజున ఆమెకి 87 సంవత్సరాలు, అంటే 75 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇప్పటికీ పేద ప్రజల వాణిని వినిపిస్తున్న స్వరాజ్యం గారు. ఆ స్వరాజ్యం గారి కూతురుగా చాలా గర్వపడుతున్నా. అదే చెప్తాను నేను అమ్మకు కూడా. ఒక్కోసారి అమ్మ చెప్తుంటుంది, ఎప్పుడో నా డెలివరీ టైంలో ఏమో అస్సలు ఉండలేకపోయింది ఆమె. అప్పుడు బాధపడ్డది, నేను ఉండలేకపోతున్నా, కానీ నీలాంటి బిడ్డలు ఎంతమందో నాకు, అంటే ఇంతమంది బిడ్డలు ఉండొచ్చు కానీ నాకు అమ్మవు నువ్వు ఒక్కదానివే కదా అని అన్నప్పుడు నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. అంటే కుటుంబ ప్రాధాన్యం ఎంత, ప్రజల ప్రాధాన్యం ఎంత అని నిర్ణయించడానికి ఆ రోజున అట్లాంటి వాతావరణాలు పెరిగినాం మేము. వాళ్ళ ప్రభావం ఉంది నా మీద, ఎర్రజెండా ప్రభావం ఉంది. ఆ నీడలనే పెరిగినాము. 8 ఏళ్ల నాడే ఎందుకు పట్టినామో కూడా తెలియని వయసులో పట్టుకొని ఊరేగింపులా ఉరికినాము మేము ఎర్రజెండా పట్టుకొని. ఆ రోజున ఎంత కమిట్మెంట్ అంటే మేము ఇంటికి వచ్చేసరికి అమ్మ ఉండకపోయేది, ఉట్టి మీద అన్నము చింతకాయ పచ్చడి ఉండేది. అద్దిని మేము ఆడుతూ ఉంటే ఎప్పుడో రాత్రికో 8కో 9కో వచ్చేది అమ్మ ఇంటికి. అట్లానే ఎక్కడ చైనాతో వారన్నా రష్యాతో వారన్నా ఎవరితో అయినా కమ్యూనిస్టులు ముందు అరెస్ట్ చేసేది. అట్లా ఎప్పుడు అరెస్ట్ అవుతారో కూడా తెలియకపోయేది వాళ్ళు. అటువంటి వాతావరణం పెరిగినాం నిజంగా. అందుకే మేము ఎదుగుతున్న దశలో ఇబ్బందులు పడ్డాము. చిన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటము, మళ్ళీ పిల్లలుగా మమ్మల్ని కూడా సిఐడీలు వచ్చి హెరాస్ చేయటము, మీ నాన్న వస్తున్నాడా ఇంటికి, మీ అమ్మ వస్తుందా ఇంటికి అని. ఆ రకంగా ఇటు చూస్తే ఈ పోలీసుల నుంచి గవర్నమెంట్ నుంచి ఇంత ఇబ్బంది. చుట్టాలేమో అందరూ జమీందారీ కుటుంబం నుంచి వచ్చింది అమ్మ. వాళ్ళేమో మమ్మల్ని వెలేసినట్టే చూసేది. వీళ్ళంతా అలగా జనంతో తిరుగుతుంటారు, ఎప్పుడు వీళ్ళు మామూలు జనంతో తిరుగుతుంటారు వీళ్ళని. ఆ రోజుల్లో కొంచెం ఎక్కువ కదా కులాల మధ్య గ్యాప్. అట్లాంటి వైరుధ్యాల మధ్య సామాజిక పరిస్థితులు అప్పుడు అట్లుండేది సామాజిక పరిస్థితులు. వీళ్ళంతా అట్టడుగు వర్గాలతోటి, మాల మాదిగలతోటి, వడ్డరోళ్ళతోటి, వీళ్ళతోటి తిరుగుతారు వీళ్ళు అని వాళ్ళేమో మమ్మల్ని వెలేసినట్టు చూసేది. ఆయన అటువంటి వాతావరణం పెరిగిన తర్వాత నేను 20 ఏళ్ళు చదువుకున్నాను. నేను బీఎస్సీ చదివిన, బీఎడ్ చేసిన, ఎంఎస్సీ చేసి జాబ్ చేసిన ఆంధ్ర బ్యాంక్లో 22 ఏళ్ళు. ఒక ఆర్థిక అభద్రత ఉండేది మా కుటుంబానికి బాగా. అమ్మ నాన్న ఇద్దరూ సర్వీస్ ఓరియంటెడ్. చదివించడం అయితే చదివించారు బాగా మమ్మల్ని, కానీ లేవు. అమ్మ తన తల్లిగారింటి నుంచి తెచ్చుకున్న ఆస్తులనే మాకు తలా కొంచెం ఇచ్చి మమ్మల్ని మంచిగా చదివించింది. సెల్ఫ్ ఇండిపెండెంట్గా మమ్మల్ని పెంచింది. ఆ రోజులు ఆడపిల్లల్ని ఎవరు చదివించిండ్రు? నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి రెడ్డి విమెన్స్ కాలేజీలో బీఎస్సీ చదివించింది. వాళ్ళు రావినారాయణ రెడ్డి గారిని వారిని వీరిని అడిగి సీటు తీసుకొని కొంచెం వాళ్ళని కన్సిడరేషన్ ఇవ్వమని అట్లా మమ్మల్ని ఇండిపెండెంట్గా తయారు చేసిండ్రు పిల్లల్ని. అట్లా మేము ఏం చేసామంటే వీళ్ళు ముందు ఉండాలి రాజకీయాల్లో అమ్మ నాన్న అనుకుని మేము చదువుకొని ముగ్గురం కూడా ఎట్లా అంటే ఉద్యోగాలు చేస్తాం. ముగ్గురం, ఒక అన్న తమ్ముడు నేను. అది ఆ క్రమంలో నాకు ఒక మార్పు కనిపించింది. నిజంగా మార్క్సిజం మాకు తెలుసు, మాకు చాలా గొప్ప భావం ఉంది. ఆ రోజుల్లో మేము, నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు మరీ చిన్నప్పుడు కూడా పాట పాడేది. ఏమనంటే, కమ్మాని కందిపప్పు కనరాదు నేతి బొట్టు ఉప్పాకే నీ ముహాన గొప్పోరి జీతగాడ అని జీతగాళ్ళ కోసం ఉద్యమం చేసినాం. కూలీ కార్మికుల కోసం బతుకమ్మ ద్వారా ఆడవాళ్ళని చైతన్యం చేయగలిగింది అమ్మ. అయితే ఒక పోరాట పటిమ నేర్చుకున్న అమ్మతో నేను. ఈ పరిణామ క్రమంలో పెరుగుతున్న తర్వాత ఏమైందంటే ఈ భారతదేశ రాజకీయ ముఖ చిత్రం మారింది. అప్పుడు రోజుల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు రెండే.
పీడించే వర్గం పీడిత వర్గం రెండు అన్నట్టుగా రాజకీయాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ రెండే ఉండేవి. తర్వాత ఈ సామాజిక వర్గాలు పెరిగిన తర్వాత ఏ పార్టీలో కూడా నా మైండ్లో ఎట్లా ఇటువంటి ఉద్యమ నేపథ్యంలో పెరిగిన మాకు కమ్యూనిస్ట్ అంటే మా అమ్మలాగా ఉండాలి, కమ్యూనిస్ట్ అంటే మా నాన్నలాగా ఉండాలి అనే ఒక ముద్ర రిజిస్టర్ అయిపోయింది నా మైండ్లో. అంటే సాక్రిఫైస్, స్టాండర్డ్స్, పోరాట పటిమ, స్టాండర్డ్స్, నిజాయితీ, అంకిత భావం. అంటే మీరు ఎవరిని మిగతా వాళ్ళని చూడలేదా? నేను పుచ్చలపల్లి సుందరయ్యని చూసిన, గంగాధర్రావు గారిని చూసిన, ఎందుకు సిహెచ్ రాజేశ్వరరావు గారిని చూసిన, వాళ్ళందరినీ చూసినాం. మేము పెరిగే దశలో వాళ్ళందరినీ వస్తుండేది, వాళ్ళ చర్చలు జరుగుతుండేది, వాళ్ళ ప్లీనరీలప్పుడు వీళ్ళతో మేము పోతుండేది, సభలు అటెండ్ అవుతా ఉండేది. మళ్ళీ వాళ్ళిద్దరు చర్చించుకుని అమ్మ నానే కదా ముఖ్యులు. మా నాన్న చాలా చిన్న పాత్ర కాదు, మా మేనమామ ఎంపీ అయినా, మా అమ్మ ఎమ్మెల్యే అయినా, భీమిరెడ్డి నరసింహారెడ్డి, వాళ్ళని డైరెక్టర్ పోర్షన్ మా నాన్నది. ఇన్ని సీట్లు గెలవడానికి నల్లగొండ జిల్లాలో ఆ ఉద్యమం అంతా కిల్లాగా నల్లగొండ జిల్లాను తయారు చేసిండు. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో సిపిఎం పార్టీని నిలబెట్టిండు, మహబూబ్ నగర్లో సిపిఎం పార్టీని నిలబెట్టిండు, ఎంతో త్యాగం చేసిండు నాన్న. అందుకే నాకు కమ్యూనిస్ట్ అంటే అట్లా ఉండాలి అనే ఒక ముద్ర పడిపోయింది. ఈ తర్వాత నేను ఎప్పుడైతే రాజకీయాలను ఎంచుకున్నానో రాజకీయ వారసత్వం కొనసాగించాలి. మా అమ్మ చెప్తుంటారు, అది కూడా మా అమ్మ ప్రభావమే రాజకీయాలకు రావటం. అమ్మ చెప్తుండేది,